అందరి సమాచారం ఛానల్కు స్వాగతం. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి గారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ మరో వీడియోను విడుదల చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని టీడీపీ అధిష్టానం వెల్లడించింది. చేబ్రోలు కిరణ్పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని కూడా ఆదేశాలను జారీ చేసింది. టీడీపీ ఆదేశాలతో కిరణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరికాసేపట్లో గుంటూరులో కిరణ్ను అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కిరణ్ తన వీడియో సందేశంలో క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని తాను క్షమించాలని కోరాడు. అన్ని వార్తల నుండి రోజువారీ నవీకరణల గురించి మరిన్ని వీడియోల కోసం అందరి సమాచారం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్ను మిస్ అవ్వకుండా ఉండటానికి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారు కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు, దయచేసి. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారు కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు,